కొరికి చాలా బాగుంది గైస్. మస్త్ అయ్యండి, నిజంగా బాగుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవైతే మేము యమ్మీ చంకీ చాకో కుకీస్ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే ఒక కప్ బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకోవాలి. నెక్స్ట్ మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు మైదా మా తమ్ముడు వెనక నుంచి మాకు నవ్విస్తున్నాడు. మైదా వేసిన తర్వాత ఇదేంటి దాని ఏదో కూడా తెలీదా? షుగర్ పౌడర్. ఒక పౌడర్, కోకో పౌడర్. ఇది షుగర్ పౌడర్. ఇప్పుడు వేసాము షుగర్ పౌడర్. ఫస్ట్ మిక్స్ చేయాలనుకుంటా. హాయ్ అదేంది పడట్లేదు గైస్. ఇప్పుడు తిప్పి చూడండి, అసలు ముట్టండి, తిప్పండి. అదిగా పడుతుంది ఇప్పుడు. మిక్స్ చేతులు ఇట్లాంటి అనుకుంటున్నారా? ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో రాసుకొని అయిపోయా లేదా అని టిక్ చేసుకుంటాం. చిన్న పిల్లలు మేము చిన్న పిల్లలు, మాకేమీ తెలీదు. సో ఏది తెలీదు, అందుకే అన్ని పడేస్తారు. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. వీళ్ళకి తెలియదు, ఫస్ట్ మైదా ఇంకా షుగర్ పౌడర్ వేసుకుని తర్వాత బటర్ వేస్తే అవుతుంది అని. అవును గాయస్, మీరు కామెంట్ చేయండి, చేత్తో మిక్స్ చేస్తారా లేకపోతే కోకో పౌడర్. కోకో పౌడర్ కూడా వేసుకోవాలి గాయస్. కోకో పౌడర్ చాలా బాగుంటుంది మన టేస్ట్. కోకో పౌడర్ టేస్ట్ చేతిగా ఉందని ఏడుస్తుంది ఫ్రెండ్స్. కోకో పౌడర్ వేసుకోవాలి గాయస్. అది మంచి డార్క్ కలర్ రావాలి కదా. లేదు, అది ఫిల్టర్ అది ఇంకా ఒక ముద్దలాగా అంటే అదేంటి, ఇంకా వాటర్ ఇంకొంచెం బటర్ వేయాలా? నీకేం చెప్పము. చేస్తుందా వాంటి పడుతుంది గిన్నెలు. పిండి అయితే ఆల్మోస్ట్ సగం కలిపాం గైస్. నేను పెట్టుకున్నాను గిన్నెలో. ఇప్పుడు మన డో అయితే రెడీ అయింది. మాకైతే మధ్యలో బటర్ సరిపోలేదు, మళ్ళీ మెల్ట్ చేసి మళ్ళీ వేసాము, అందుకే కొంచెం టైం పట్టింది. సో ఇప్పుడైతే కంప్లీట్ డో ప్రిపేర్ అయిపోయింది. దీని తర్వాత మనం ఒక బేకింగ్ ఉంది, సో బేకింగ్ చేసేటప్పుడు కలుగుతాము.
సో ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న బాల్స్గా చేసి మనం బేక్ చేసే దాంట్లో పెట్టుకోవాలి. మేమైతే కుకీస్ పెట్టినాం, దాని మీద చాకో చిప్స్ కూడా వేసాం. ఇప్పుడు మేము ఈ కుకీస్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టబోతున్నాం. ఇదిగోండి, ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాలి. మళ్ళీ కలుద్దాం. ఈ కుకీస్ని నేను ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టబోతున్నాను. ఈ కుకీస్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టబోతున్నాను. ఇప్పుడు మనం సెట్ చేసుకోవాలి. minutes 180 degrees 15 minutes పెట్టాము. సో గాయస్, ఇంకా కుకీస్ రెడీ అవడానికి 15 minutes పడుతుందంట. సో అంతలోపు నేను మను అయితే ఇక్కడికి వచ్చాం, కిచెన్ నుంచి బయటకు వచ్చాం. ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుంటాం, దాని తర్వాత మళ్ళీ వెళ్తాం. తను అయితే మాట్లాడడానికి సిగ్గుపడుతుంది. ఏదో ఒకటి మాట్లాడమంది, కానీ ఏం మాట్లాడలేదు. పాప మర్చిపోయింది ఎలా మాట్లాడాలి. రండి, మా రోజు ఇంట్రడ్యూస్ చేస్తాం. ఈమె మా కుక్క పిల్ల రోజీ. రోజీ హలో చెప్పు. సేమ్ టెడ్డీ పేరు లాగా ఉంటుంది కానీ కుక్క పిల్ల. సేమ్ మా మనులాగే ఉంటుంది, కుక్క పిల్లలాగా. ఇది యాక్చువల్గా నా బర్త్డే గిఫ్ట్ అన్నమాట. నా బర్త్డేకి మా పేరెంట్స్ ఇచ్చారు, నా 7th బర్త్డేకి. 7th బర్త్డే, ఇప్పుడు 4 years అయింది. అవును, 8th బర్త్డేకి ఇచ్చారు. 3 years 8th బర్త్డేకి ఇచ్చారు. మా రోజీకి 3 years. రోజీకి 3 years, కానీ మనోకి మాత్రం 2 years. అంతేగా. 1 గాయస్, మేమైతే ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ ఓపెన్ చేయబోతున్నాం. గాయస్, ఇది కేక్ లా అయిపోయింది. కేక్ కుక్కీ అర్థం కాదు. అనుకున్నాం, కాకపోతే అది అయ్యింది అని చెప్పి. ఏంట్రా బాబు, కుక్కీ అనుకుంటే కేక్ అయిపోయింది. అసలు మ్యాటర్ ఏంటంటే, మ్యాటర్ కావాలంటే లింక్ లో ఉంది, చూసుకోవచ్చు. పోయింది.